అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి సంయుక్త హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న సినిమా లవ్ స్టోరీ మూవీ. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ లవ్ స్టోరీ సినిమాను నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఏప్రిల్ 16వ తేదీన ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఫిదా వంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఒక ఎమోషనల్ లవ్ స్టోరీగా కొనసాగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అబ్బాయి, అమ్మాయి చుట్టూ తిరిగే ఈ ప్రేమ కథా చిత్రం. హీరో నాగచైతన్య డాన్స్ మాస్టర్ గా రాణించాలనుకునే కుర్రాడిగా నటించడంతో పాటు హీరోయిన్ సాయి పల్లవి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలనుకునే అమ్మాయిగా ప్రేక్షకులను ఒక అపురూపమైన నటనతో అలరించనున్నారు. ఇరువురు వృత్తి సంప్రదాయాలు వేరువేరుగా ఉన్న ఇరువురి మధ్య ప్రేమ మాత్రం చాలా బలమైన బంధంతో కొనసాగించడమే సినిమా ముఖ్య ఉద్దేశం. అయితే కొన్నాళ్ళకి అనుకోని అనివార్య కార్యాల చేత నాగచైతన్య, సాయి పల్లవిల మధ్య వేరువేరు కారణాల రీత్యా కొంచెం దూరం ఏర్పడుతుంది. సినిమా ఎమోషనల్ టచ్ అక్కడ నుండే ప్రారంభమవుతుంది. ప్రజలను కూడా చాలా భావోద్వేగానికి గురిచేసే ఆస్కారం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నాగచైతన్య సాయి పల్లవికి తన జీవితంలో జరిగిన విషాదం కోసం చెప్పలేక మౌనం వహించేవాడు. అది తెలుసుకోవడానికి సాయి పల్లవి చాలా విపరీతమైన చేష్టలు చేసినప్పటికీ హీరో మౌనం ఆవేదనకు కారణమైన విషయాలు తెలుసుకోవడంలో పూర్తి విఫలం అయింది. సాయి పల్లవి ప్రేమలో పడిన తరువాత నాగ చైతన్య తన డాన్స్ మాస్టర్ వృత్తిపై తన మనసు సడలిస్తుందని గుర్తించిన నాగ చైతన్య తన ప్రేమ వ్యవహారాల నుండి దూరం జంకడం ప్రారంభించినట్లు అనిపిస్తుంది. చివరికి సాయి పల్లవి నాగ చైతన్య వద్దకు వెళ్లి, నువ్వెందుకు నా నుండి దూరం కావాలని కవలా అనుకుంటున్నావు? నీవు దూరమైన నేను నా చివరి శ్వాస వరకు నేను నీ జ్ఞాపకాలతోనే జీవిస్తా అంటూ సాయి పల్లవి ఇందులో ప్రత్యేక డైలాగ్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నన్ను విడిచిపెట్టేందుకు నీ మనసు ఒప్పుకుంటుందా అనే డైలాగ్తో సాయి పల్లవి భావోద్వేగానికి గురవుతుంది. ఏది ఏమైనప్పటికీ చివరికి నాగ చైతన్య, సాయి పల్లవి తమ దూరానికి గల కారణాలు రెక్టిఫై చేసుకోవడంతో ఇరువురు తిరిగి కలుసుకోవడం, కుటుంబ సభ్యులకు తమ ప్రేమ వ్యవహారాన్ని చెప్పి వివాహం చేసుకుంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు విన్నది లవ్ స్టోరీ సినిమాలో కథ ఇలా ఉండే ఆస్కారం ఉంది అనే కొన్ని అంచనాలతో ఈ వీడియోపై గెస్సింగ్ రివ్యూ చేసి మీకు అందిస్తున్నాం. మా అంచనా కరెక్ట్ కావచ్చు, లేక తప్పు కావచ్చు, కానీ ఈ సినిమాలో మాత్రం కొన్ని సన్నివేశాలు మా అంచనాకు కారణం అని చెప్తున్నాం. లవ్ స్టోరీ సినిమా చాలా బాగుంటుంది మరియు ప్రేక్షకుల హృదయాలకు చేరుకోగలుగుతుంది అని ఆశిస్తున్నాం. మిత్రులారా, ఈ వీడియో చూసి నెక్స్ట్ ఏ సినిమా కోసం గెస్సింగ్ రివ్యూ మీకు కావాలో కామెంట్ ద్వారా తెలియజేయండి. మా బృందం మీ కోరిక తీర్చేందుకు ప్రయత్నిస్తుంది.